జనవరి 2025లో మా సంస్థ సరస్సాహితీ కళాసమితి లలితోత్సవాల సందర్భంగా తలపెట్టినాము. ఈ కార్యక్రమానికి మూల బిందు మా సరస్సాహితీ కళాసమితి అధ్యక్షులు డాక్టర్ సబ్బన్ లక్ష్మీనారాయణ గారు 99లో ఈ సంస్థను స్థాపించి మౌన సముద్రంతో తన యొక్క సాహిత్య ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగే కాకుండా ఆంగ్లము, హిందీ, వారు ఎంఏ సంస్కృతం కూడా చేశారు. 5 పీజీలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు రాసినటువంటి యొక్క అవ్వ పుస్తకము ఇంగ్లీష్లో అనువాదమైంది. డాక్టర్ రమేష్ నారాయణ గారు చేశారు. అలాగే బెంగాలీ, ఫ్రాన్స్, జపానీస్ భాషలలో కూడా అనువాదమైంది. మరి ఈ కార్యక్రమానికి మన జిల్లా మంత్రివర్యులు మొన్న ప్రభాకర్ గౌరవ్ గారిని ఆహ్వానించాము. వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారు. అయినప్పటికీ మా తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నిత్యానందరావు గారు, మరో 2 వైస్ ఛాన్సలర్లు భట్టు నారాయణ గారు, మరి ఒక కరీంనగర్ శాతవాహన కొత్త వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఉమేష్ కుమార్ గారికి ఒక అప్పీల్ ఏంటంటే, శాతవాహన యూనివర్సిటీ చారిత్రాత్మక నామధేయం కోటిలింగాల వెల్గటూరు మండలం, ఇప్పుడు జగిత్యాల జిల్లాకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి శాతవాహన చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని, తెలుగు సామ్రాజ్యాన్ని ఉత్తరాది వరకు కూడా పరిపాలించారు. గౌతమిపుత్ర శాతకర్ణి కానీ, హాల శాతకర్ణి కానీ పెద్ద పెద్ద చక్రవర్తులు కోటిలింగాల నుంచే ప్రారంభించారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో మరి దయచేసి ఒక టూరిజం చరిత్ర విభాగాన్ని వారు ప్రారంభించాలని మేము ఎన్నో ఏళ్ళ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి తెలుగు వెలుగులు, తెలుగు సాంస్కృతిక వెలుగులు, భారతీయ సాంస్కృతిక వెలుగులు శాతవాహన యూనివర్సిటీతో అనుబంధమైనది. అంతేకాకుండా ఒక శాతవాహనుడి విగ్రహాన్ని కూడా పెట్టాలని చెప్తున్నాము. రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీ అప్పుడు నన్నయ్య విగ్రహాన్ని పెట్టారు. అట్లే తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ తల్లి, తెలుగు తల్లి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ సంకేతంగా శాతవాహన యూనివర్సిటీకి మరి శాతవాహన యొక్క ఒక విగ్రహాన్ని, కాంక్ష విగ్రహాన్ని ఎవరైనా దాతలు ప్రవృత్తి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు విజ్ఞప్తి చేస్తే మరి ఆ విగ్రహాన్ని మీరు నెలకొల్పి శాతవాహన యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలను మరి దేశవ్యాప్తం చేయాలని మనవి చేస్తూ 25 ఎకరాలు అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్న హయాంలోనే మంచి విస్తరణ అవకాశాలు ఉన్నాయి. మంచి ఉన్నతమైన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే అవకాశం మీ చేతిలో ఉంది. 200 ఎకరాలు ఉన్నాయి. మరి ఏ యూనివర్సిటీకి లేదు. మరి ఆ భాగ్యాన్ని, ఈ కరీంనగర్ వెలుగులను ఈ దేశవ్యాప్తంగా చేయాలని చెప్తూ నేను ఎక్కువగా ప్రసంగానికి కొనసాగించకుండా ఆచార్య వెల్లండ నిత్యానందరావు గారు ఈ కార్యక్రమానికి కానీ, మరి బీదర్ యూనివర్సిటీ ఆచార్యులు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, మరి భట్టు నారాయణ గారు, సత్యనారాయణ గారు రావడం, అంతేకాకుండా ఈ కార్యక్రమ నిర్వహణలో మరి ముందుకు వస్తున్నటువంటి ఈ హోటల్ శ్రీనివాస్ అధినేత, వదాన్యులు, వితరణశీలి, మరి మానవతావాది మహానుభావులు. ఈ కార్యక్రమంలో వారు వయోవృద్ధాప్యాన్ని కూడా జయిస్తూ మరి ఈ కార్యక్రమంలో కొండూరు జగన్మోహన్ రావు గారు, మా రాజన్న సిరిసిల్ల జిల్లా తాలూకా వాస్తవ్యులు, గంజసింగవరం, గంభీరావుపేట మండలం, మరి వారు కూడా రావడం మాకు చాలా సంతోషం. మరి వారు స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ద్వారా కెప్టెన్ విజయ రఘునందరావు గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినారు. మరి వారి ప్రధాన కార్యదర్శి గిరిబాబు గారిని కూడా స్వాగతం చెప్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ ఎవరెవరు అంటే, మా బోయినపల్లి హనుమంతరావు గారు బొవేర, మాకు సాహిత్యంలో ఓనమాలు నేర్పించిన వాళ్ళ నాన్నగారు. మరి వారికి మేము అన్యథా నిత్య చిరస్మరణీయంగా వారి యొక్క పేరును మమ్మల్ని చేరదీసి మరి యొక్క పసి పిల్లాన్ని చేతిలో వేలు పెట్టుకుంది. ఆ రకంగా ఆయన నడిపించారు. తర్వాత మాకు ఇప్పుడు కావేరి చట్టోపాధ్యాయ గారు, ఫ్రమ్ కలకత్తా, ఆమె సుప్రసిద్ధ రచయిత్రి. హైదరాబాద్లో కూడా వారు నివాసం ఉన్నప్పుడు వారి యొక్క అనుభవాలను మరి పీపింగ్ త్రో మై విండో ద్వారా ఒక పుస్తకాన్ని రాస్తే
అనుకోకుండా ఆటుపోట్ల కావేరి అని ఆచార్య నిత్యానందరావు గారు తెలుగులోకి అనువాదం చేశారు. అంతేకాకుండా మరి డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ గారు ప్రొఫెసర్ గారు వారు కూడా శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు మరి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి. వేకెన్సీ పోస్టులలో కూడా మరి వారికి అవకాశం కల్పించి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్గా కూడా మరి గౌరవించాలని ఈ సందర్భంగా కొత్త వీసీ గారిని మరి చెప్తున్నాము. ఊరి పెద్దలందరినీ జిల్లా కలెక్టర్ సమక్షంలో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి మరి శాతవాహన యూనివర్సిటీ యొక్క స్థితిగతులు మరి రివ్యూ చేయాలని మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి సమీక్షలు విమర్శలు మరి అంకితం కొండూరు జగన్మోహన్ రావు గారికి ఉన్నది. సబ్బని మౌన సముద్రం రైతోత్సవ ప్రచురణను ఇంగ్లీష్లో కూడా అనువాదమైన డాక్టర్ పి రమేష్ నారాయణ గారు కూడా అనంతపురం జిల్లా నుంచి దాదాపు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అంతేకాకుండా మాకు సాహితీ గౌతమి అధ్యక్షులు నందిని శ్రీనివాస్ గారు కూడా ఆంది వేళ ఉన్న కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. మాకు వెన్నుముక నిలిచిన ప్రముఖ న్యాయవాది రచయిత గులాబీల మల్లారెడ్డి గారు, యాత్రా స్మృతి మరి చరిత్రకారులు డాక్టర్ మచ్చ హరిదాస్ గారు, డాక్టర్ గండ్ల లక్ష్మణరావు గారు, అంతేకాకుండా సాహితీ గౌతమి రథసారథులుగా ఉన్నటువంటి మాటిశెట్టి గోపాల్, కెఎస్ అనంతాచార్యులు ఏం తక్కువ ఏం కాదు. అంతేకాకుండా మాకు మౌనశ్రీ మళ్ళీ రావాల్సి ఉంది, ఇంతవరకు రాలేదు. యువ కవి తండా హరీష్ గౌడ్ గారు మహబూబాబాద్ నుంచి ఇచ్చేశారు. మా రఘుశ్రీ మానస ఆర్ట్స్ థియేటర్స్ ఒక చార్మినార్, ఒక గోల్కొండ దుర్గం, హైదరాబాద్లో సాంస్కృతిక కేంద్రం అంటే మరి కార్యక్రమాలు నిర్వహించడంలో దిట్ట మా రఘుశ్రీ గారు. అంతేకాకుండా నేను రాసినటువంటి యొక్క మరి మిర్మానీర్ మా వేములవాడ రాజన్న సిరిసిల్ల తాలూకాలకు జల తరంగిణి సాగునీటి తాగునీటి అవసరాలను తీర్చుకున్న మహత్తరమైన జీవనది, ఒక సాంస్కృతిక వెలుగు. మరి దీనికి ఈ ఉద్యమంలో మేము పాల్గొన్నాము. శ్రీరామసాగర్ వరద కాలువ ఉద్యమం వేములవాడ సిరిసిల్ల తాలూకా ఎగువగా ఉంటాయి. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి యొక్క మా సోదర సమానులు భారతులు మా బిఎస్ రవీంద్ర జర్నలిస్ట్ గారు, వారికి ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాము. వారు దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అంతేకాకుండా ముందు మాటలు రాసిన వారిలో వైరాగ్యం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. డాక్టర్ మా గుండు రమణయ్య గారు ఈ పుస్తకానికి మా మానేరు మిడ్ మానేరు పుస్తకానికి అద్భుతంగా మా మిడ్ మానేరు యొక్క నేపథ్యాన్ని అంతా ఆర్ట్ ద్వారా కవర్ పేజీ ద్వారా కవర్ చేశారు. వారికి కూడా స్వాగతం చెప్తూ, అంతేకాకుండా మరి యూపీ నుంచి హైదరాబాద్లో ఉంటున్న సుష్మా త్రిపాఠీజీ గారు, వారు శేఖర్ త్రిపాఠి గారు, వారు కూడా సాహితీవేత్తలు. వారికి కూడా ఈ కార్యక్రమానికి కావేరి చట్టాపాధ్యాయ సన్నిహితులుగా వారు అటెండ్ అయినందుకు వారికి కూడా మేము స్వాగతం చెప్తున్నాము. డాక్టర్ బొద్దుల లక్ష్మయ్య గారు, వారు సుప్రసిద్ధ పద్య విద్వాంసులు, వారికి కూడా మేము స్వాగతం చెప్తూ, మా ఏరియా నుంచి ఉప్పుల రామేశం గారు, వెగ్గల రవి గారు, మరి అంతేకాకుండా ఇంకా మా కోట కిషన్ రెడ్డి గారు, మరిపల్లి మహేందర్ గారు, ఊర్ల దేవానందం మా సిరిసిల్ల నుంచి వచ్చారు. మరి మధ్యకుంట శంకరయ్య గారు, మరి ఇంకా రామ్ గారు, చాలామంది, మరి ఇంకా వాసం శివనారాయణ గారు, మా పిల్లలు, మరి చాలామంది ఇంకా ఎంతోమంది, మా నారాయణ రెడ్డి గారు, మరి ముఖ్యంగా కోరండ్ల రాజేశం గారు, మరి మా జయకృష్ణ ఫోటోగ్రాఫర్ గారు, మరి ఈ హోటల్ శ్రీనివాస సిబ్బంది మేనేజర్ మరి శ్రీనివాస్ గారు, నడిమెట్ల రామయ్య గారు, చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా సంతృప్తిగా, నిదానంగా, ప్రశాంతంగా ఈ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తగిన ఏర్పాటు చేయవలసిందిగా మరి అనంతాచార్య గారిని